నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యని చక్కగా నివృత్తి చేస్తూనే ప్రతి నెల వచ్చే ప్రత్యేకమైన తిథులకు సంబంధించి ఆ విశేషాలు మనకి వివరంగా వివరిస్తూ ఉంటారు కదా. మరి రేపు పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి విశిష్టత ఏమిటి గురువు గారి మాటల్లో డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, రేపు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి కదా, మరి ఈ పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఈ పౌర్ణమి ఏం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సామాన్య ప్రజలు చేసుకోవాల్సినటువంటిది రెండవది రైతులకి, ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అంటారు రైతులకి. అంటే నాగలి ఎడ్లకి పొలానికి పూజ చేస్తారు, అంటే ముఖ్యంగా నాగలికి పూజ చేస్తారు. ఈ రోజు నుంచి మరలా వీళ్ళు ఈ యొక్క విత్తనాలు వేయడం కానివ్వండి, ఈ పంటలకు సంబంధించినవి ప్రారంభిస్తారు. ఎందుకు ఈ రోజు నుంచి ఎందుకు ప్రారంభించాలి అంటే, ఎప్పుడు కూడా పౌర్ణమి చంద్రుడికి ఉండేటువంటి బలం అటువంటిది. చంద్రుడి యొక్క కిరణాల చేత ఔషధములు ఇదవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే ఏదైనా మంచి ముహూర్తం అంటే చంద్రుడు బాగున్న రోజు చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అంటే రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, లేకపోతే చంద్రస్థితి బాగున్నప్పుడు, అంటే పాపకత్తెరలో లేనప్పుడు శుభకత్తెరలో అంటే శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు, కొన్ని నక్షత్రాలు కూడా చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఆ నక్షత్రాల్లో కనుక విత్తనాలు వేసినా, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఇప్పుడు మనకి మొక్కలు నాటినా కూడా చక్కగా ఫలకృతం అవుతాయి. ఆ రకంగా అందులో ముఖ్యంగా చాలామంది ఈ మధ్య కూడా నాకు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించినట్టు ఎవరైనా ఏ టైంలో వేయాలంటే మనకి రోహిణి నక్షత్రంలో వేయండి అంటే వాళ్ళకి బాగా పంట రావడం కూడా జరిగింది. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ చూసా. కాబట్టి అన్నము, పాలు, ఆ యొక్క బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి గోవులకు తినిపించడము రైతులు కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు మరి కొంతమంది సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం రోజు వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి దారిద్ర్యాన్ని తొలగించే పౌర్ణమి అంటారు. ఈ దారిద్ర్యాన్ని తొలగించేటువంటి సర్వసాధారణంగా రైతులు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం పడుతూ ఉంటారు, అందుకని ఇది చేస్తారు. ఇక సామాన్య ప్రజలు ఈరోజు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇది ఈ పౌర్ణమి ఎలా వచ్చిందంటే శుక్రవారం పూట రాత్రి ఉంది, శనివారం పూట ఉదయం పౌర్ణమి తిథికి ఉంది. కాబట్టి శుక్ర శని 2 రోజులు చేసుకోవచ్చు. ఎవరికైతే బాగా దారిద్రంగా ఉందండి, మానసికంగా బాగా స్ట్రెస్లో ఉంటున్నాను, ఎప్పుడు ఏదో ఒక మానసిక ఆందోళనతో నేను బాధపడుతున్నాను అనుకునేటువంటి వారికి పౌర్ణమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవాళ రేపు మనకు తెలియదు ఏముందాం, అప్పులు అవుతూ ఉంటాయి, ఫైనాన్స్ వచ్చిన డబ్బులు సరిపోవు, ఏదో గొడవలు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా. వాటన్నిటికీ కూడా ఈ పౌర్ణమి చేయడం ద్వారా చాలా మటుకు రిలీఫ్ రావడంతో పాటు మానసిక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఇందులో శుక్రవారం పూట ఏం చేయాలి, శనివారం పూట ఏం చేయాలి అంటే, మీరు చలివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి చలివిడి తయారు చేసి ఆ ఒక గిన్నెలో చలివిడి, ఆకు, ఒక్క, అరటిపండు, అదేవిధంగా పానకం కూడా తయారు చేస్తారు. చేసి చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామాలు శ్రవణం లేదా పఠనం చేసి, కొంతమందికి అది రాలేదనుకోండి, లలితా సహస్రనామాల్లో శుక్రవారం పూట కనీసం 2 నామాలైనా చేయొచ్చు. అదేమిటి అంటే, ఒకటి మీకు వచ్చు నేను చదవగలను అనుకునే వాళ్ళు లలిత ప్లస్ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి శుక్రవారం ఇప్పుడు. దానివల్ల దారిద్ర నాశనము, ధనప్రాప్తి ఉంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది దినదినాభివృద్ధిగా వస్తూ ఉంటుంది. అలా చేయలేని వారు కనీసం 2 నామాలైనా చేయొచ్చు. అంటే ఇదంతా ఈ పూజ ఇదంతా చేయలేమండి, కూర్చొని కనీసం ఎక్కడైనా కూర్చొని నేను ఒక 2 నామాలు చదవాలనుకుంటే ఏమిటి అంటే, ఒకటి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః. రెండవది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. ఇచ్చేసుకోవాలి. మరి శనివారం ఏం చేయాలి? శనివారం చేసేటువంటి పూజ విధానం వల్ల 2 రకాల అనుభవాలు ప్రధానంగా మీరు చూస్తారు. ఏమిటది అంటే, కొంతమందికి చూడండి ఏలినాటి శని నడుస్తుంది, లేదా శని మహాదశ నడుస్తుంది, పనులన్నీ ఆగుతున్నాయి, ఒక్కడు కూడా ముందుకు వెళ్ళట్లేదు, అసలు ఏమిట్రా బాబు నా జీవితం అన్నట్టుగా ఉంది అనుకునేటువంటి వారు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని శుక్రవారం పూట ఏమో చనిమిడితో పాటు పాయసాన్ని కూడా పెట్టచ్చు. పాయసాన్న ప్రియ అంటారు అమ్మవారిని, కాబట్టి పాయసాన్ని నైవేద్యంగా పెట్టచ్చు. మన ఈ యొక్క శనివారం నాడు గూడాన్నము అంటే బెల్లము కలిపినటువంటి అన్నముతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తూ, ఆ రోజు ఎవరైతే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః
అయితే ఈ శనివారం రోజు చేసేటువంటి రోజు ఎవరికైనా కెరీర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ఇంకో నామం ఉంటుంది. అదేమిటి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః చేసుకోవచ్చు. ఈ 2 నామాలు చేసినట్లయితే ఒకటి కెరియర్ గ్రోత్ ఉంటుంది, రెండవది ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమి శని ప్రభావం కూడా తగ్గుతుంది. అదేవిధంగా రోగాలు ఉంటాయి కొంతమందికి. అలాంటి వారు ఈ శనివారం పూట ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు. అయితే అమ్మవారి నామాలతో పాటు ఇంకొంతమందికి కోరికలు ఉంటాయి. ఏమంటే నాకు ఫలానా కోరిక తీరట్లేదు, కామాక్షి అమ్మవారి అష్టోత్తరాలు, శ్యామల దండకము చదువుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను రేపు శుక్రవారం వెళ్తున్నా నేను కామాక్షి అమ్మవారి టెంపుల్. పౌర్ణమి సందర్భంగా వెళ్తున్నాను. అక్కడ విశేషంగా మనకి బుధవారం ఆదివారం చేస్తారు. కంచి కామాక్షి అప్పుడు కూడా వెళ్ళాను. ఇప్పుడు కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నా. మీరు అక్కడ గొప్ప విషయం ఏంటంటే అమ్మవారు కళ్ళు కదలడం కనబడుతుంది మీకు. అక్కడ కనబడుతుంది. ఒకానొక సమయంలో కింద ఉండేటువంటి ఆ కూర్చునేటువంటిది ఇది అసలు ఎట్లా ఉందని చెప్పని అప్పట్లో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కదిపినప్పుడు సడన్గా ఉన్నటువంటి మొత్తం దాన్ని ఏమంటారు, వాతావరణం మొత్తం ఒక్కసారిగా మేఘామృతం అయిపోయి నల్లటి మబ్బు పట్టేసి వర్షంలాగా కురిసే సమయం వితిన్ సెకండ్స్లో అయిపోయింది. జస్ట్ అది కదుపుతాను, మళ్ళీ వెంటనే అమ్మ ఇదేంటి ఇలా అయిందని మళ్ళీ సెట్ చేశారట వాళ్ళు. కిందనేమీ ఉండదు, గాల్లో ఉంటుందమ్మా ఆ విగ్రహం. అది అంత గొప్పది. అక్కడ మీకు చందన సేవ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది కదా గురుగారు. నమ్మకంతో వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అనేటువంటి దాంతో. పౌర్ణమి రోజు అయితే అక్కడ తిరుగుతుందట అమ్మవారు. తిరిగి ఎవరికైనా ఏదైనా కావాలా అన్నట్టుగా ఎవరిని కరుణిద్దాం అని చెప్పి చూస్తుంటుందట అమ్మవారు అంటుంది. సో వెళ్ళిన వాళ్ళకి ప్రత్యక్షంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. బాబు చెప్తుంటే కూడా అలాగా కనిపిస్తున్నారు అమ్మవారు. అండ్ ఖచ్చితంగా పౌర్ణమి రోజు పౌర్ణమి చంద్రుడి ముందు మనం ఇవన్నీ చేసుకున్నట్లయితే లలిత చదువుకోవడము, కామాక్షి లేదా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం పూట చదువుకోవడం చేసినట్లయితే ఖచ్చితంగా దారిద్ర్య నాశనం జరుగుతుంది, గుర్తింపు అనేటువంటిది పెరుగుతుంది. చాలా చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది ఏరువాక పౌర్ణిమ. ఈ పౌర్ణిమ యొక్క విశిష్టత, ఆ రోజు ముఖ్యంగా దరిద్రంతో బాధపడే వాళ్ళు, అంటే అప్పుల బాధతో ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితమైన రోజు ఈ మహా పౌర్ణిమ, ఏరువాక పౌర్ణిమ. మరి ఈ పౌర్ణిమ రోజు మనకున్నటువంటి సకల కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఖచ్చితంగా ఒక 40 నిమిషాలు ముఖ్యంగా జపించవలసిన మంత్రాన్ని గురువుగారు చెప్పారు కదా. మరి ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా అమ్మ పాదాల యందు మన తల వంచి బాధతో ఆ అమ్మని వేడుకుంటే ఖచ్చితంగా కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.